జగన్ హయాంలో దాదాపు 12 పథకాలు రద్దు చేశారట. ఆ పథకాలను మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరిస్తున్నారు. మళ్ళీ ఆ పథకాలని తెర మీదకు తీసుకొస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన 12 పథకాలని గతంలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. వాటన్నిటిని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పుకొచ్చారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో తాజాగా జరిగిన సమావేశంలో ఆయన ఈ అంశాలు అయితే మాట్లాడారు. వైసీపీ హయాంలో గతంలో 5 ఏళ్లలో కూడా ఇసుకను బంగారంలాగా అమ్మి కార్మికులకు ఉపాధి లేకుండా చేసేశారు. రాష్ట్రంలో 86 లక్షల మంది కార్మికుల ఆగ్రహం వల్లే జగన్ 11 సీట్లకే పరిమితం అయ్యారు అంటూ తాజాగా మంత్రి ఫైర్ అయ్యారు. అదే నేపథ్యంలో అప్పుడు రద్దయిన పథకాలు ఏవైతే ఉన్నాయో 12 పథకాలు అవి మళ్ళీ కార్మికులకు సంబంధించిన పథకాలు వాటిని ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం తెర మీద తీసుకురాబోతోంది. అంటే ప్రధానంగా ఇక్కడ కార్మికులు సాంకేతికతని అందిపుచ్చుకోవాలి, టెక్నాలజీని అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారట. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలి అనేదే ప్రభుత్వ లక్ష్యం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అలాగే పల్లా శ్రీనివాసరావు దీనికి సంబంధించి మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఈ విషయంలో, ఎవరు కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో. ఈ నేపథ్యంలోనే ఈ పథకాలను మళ్ళీ తెర మీదకు తీసుకురాబోతున్నారని, అంటే జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు 12 పథకాలు రద్దు చేశారు అనేది కార్మికులకు సంబంధించి. అవి ఏమేంటి, అవి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు అమల్లోకి వస్తాయి, ఇవన్నీ కూడా అధికారికంగా తెలపాల్సిన అవసరం అయితే ఉంది.